చూసావా తల్లి, స్వర్గ మార్గం చక్కగా తయారైంది. అయితే ఇంటికి వెళ్ళొద్దా నాన్న? మరి కావాలి చెంచలా, అది ఇక రాత్రులు చచ్చినా ఇక్కడికి రాదు. దానికంతా ఏర్పాటు నేను చేశాగా, పద వెళ్దాం. ఇదంతా ఆ తల్లి చరవేనమ్మా. నువ్వు మళ్ళీ చిరునవ్వుతో ఇంట్లో కళకళలాడుతూ తిరుగుతావు ఎన్నడూ అనుకోలేదు. రామ్మ, ఏమిటి ఇదంతా నాన్న? అంతా నీకోసం. తినమ్మా. వద్దమ్మా, నువ్వు తింటేగా నేను తిన్నాను. ఇలా ప్రీతిగా తినిపించేవారు ఎవరు? తీసుకో. ఏమిటి నాన్న మరీను? ఎందుకు నాన్న కన్నీళ్ళు? ఏమీ లేదమ్మా. మంచికో చెడ్డకు నా కూతురు కావడానికి మహారాణి, కాని రాజవీధిని కన్నవారింటికి రావడానికి నోచుకోలేదు. ఆడబడుచు ఇంటికి వస్తే అచ్చటా ముచ్చటా చూచుకునే అదృష్టం నాకు లేదు. అయిన వాళ్ళ నడుమ ఆడుతూ పాడుతూ తిరిగే అదృష్టం నీకు లేదమ్మా. ఎంత కొరనోచుకున్నావు తల్లి. ఊరుకో నాన్న, ఊరుకో. కాలం ఇప్పుడు ఒకే తీరుగా ఉండదుగా. కళ్ళ చూసుకునే భాగ్యం కలిగింది, బయటపడే బాట దొరికింది. ఇక మాట నిలుపుకునే మార్గం కూడా ఆలోచించము. నాన్న, మహారాజుకు ఆటకత్తెలు పాటకత్తెలు అంటే మహా ఇష్టం. నాకు ఆట పాట నేర్పించు నాన్న. అలాగేనమ్మా, మనకు నమ్మకమైన మనిషిని పిలిపిస్తాను. మామూలు ఆట లాభం లేదు నాన్న. వారు గుర్తుపట్టడానికి వీలు లేకుండా 4 వీధుల నడిబొడ్డున గడపాతి నాట్యం చేస్తారే. దొమ్మరాట? దొమ్మరసాని అవుతావా? అవసరమైనప్పుడు ఏమైనా కావలసింది. శ్రీనివాసుడంతటి వాడు ఎరుకలసాని కాలేదా? అలాగేనమ్మా, అలాగే. అందరూ ఒకసారి తప్పట్లు కొట్టండి. అరే భుజగోవిందం, మనం ఏం చేయాలి? భోజనం చేయాలి. ఎప్పుడు భోజనం కొడగారా? ఈ తిప్పలన్నీ దానికోసమే కదా గురు. అరే భుజగోవిందం, నేను అడిగిన దానికల్లా టకటకటకమని సమాధానం చెప్పాలి. ఓ అరే భుజగోవిందం, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారా? టకటక. దీన్ని ఏమంటారా? నన్ను పెడతావు నువ్వే కదా అడిగిన దానికల్లా టకటకమని సమాధానం చెప్పాను. కర్మ కర్మ. అయ్యా ఇది ఒక మామిడి టెంక. నేను ఒక గడిలో చెట్టు చేసి దీనికి పిందులో కాయలు కాయిస్తాను. అక్కడ కాదు, కాయలు పిందులు కట్టి అక్కడ సిద్ధంగా పెట్టారు మీరు. గుర్తుపడిపోతాడు.
బాధించడానికి కొట్టడానికి రాలేదు. ఎత్తుక్కుంటూ వీడి కోసమే వచ్చాను. మీతో కొంచెం మాట్లాడాలి. అయితే ఇక్కడెందుకు? ఇంటికి పోయి మాట్లాడుకుందాం పదండి. అది నాయన జరిగిన విషయం. మీ పోటీ వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటే నా బాబు కూడా కనిపించాడు. నాకు అదే పరమ సంతోషం. నేను ఇంట్లో లేకపోయేసరికి ఇన్ని గొడవలు జరిగాయి అన్నమాట. దయచేసి మీ విద్యలన్నింటినీ మా అమ్మాయికి నేర్పించారు. మీ రుణం ఉంచుకుని. నువ్వు ఎంతగా చెప్పాలి ఉన్నానా? చెల్లాయి కోసం ఏమన్నా చేస్తాం. మీ అబ్బాయి నాకు ప్రథమ శిష్యుడు, మీ అమ్మాయి రెండో శిష్యురాలు. నాకు కావాల్సింది అదేగా నాయన. బాగా తాక రాత్రి జెండా పీకాలి. రేపు మధ్య మన ఇంట్లోనే బారాలు. రోజు రోజుకు ప్రతిభక్తి మరీ ఎక్కువ అవుతుందే. చేత్తో తాకూడదా? తాకితేనే తల్లినైపోతానని భయమా? మాటలకేం లోటు లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏదో తమ దయ వల్ల అన్ని సవ్యంగానే సాగుతుంది. శపథం ఎంతవరకు దాకా వచ్చింది? ఇంకా దారిలోనే ఉంది. నెరవేరుతుందని ఆశ ఉందా? అప్పుడప్పుడు మీరు ఇలా వచ్చి కనబడిపోతూ ఉంటే ఏదో ఒకనాటికి కనికరం కలగకుండా. నీ వల్ల పడతాననుకున్నావా? లేదు, నేనే మీ ఒళ్ళో పడదామనుకుంటున్నా. అది కల్లో మాట. కనీసం కలలోనైనా ఆనందానికి అనుమతించారు. ఆ వరమే చాలు. నీ బ్రతుకంతా ఇంటి కలలు కంటూ కాలం గడపవలసింది. తిరిగి దర్శనం ఎప్పుడు? జ్ఞాపకం వచ్చిన అసలు మీరు నన్ను మరచింది ఎప్పుడు? చదువమ్మా. ముందు నువ్వు చదువు అన్నయ్య. ఆలిఫ్ బేడియఫ్ ఆలుక్ క్లోరోఫైల్. ఆలిఫ్ బేడియఫ్. వేడి చెప్ప కదా. వేడియఫ్ ఎఫ్ ఎఫ్. ఈ గాలి రెండు పళ్ళ మధ్య నుంచి పైకి తోసేయాలి. ఎఫ్ ఎఫ్. ఆలిఫ్ బేడియఫ్ ఆలు క్లోరోఫైల్. క్లోరోఫైల్ కదా. క్లోరోఫైల్ క్లోరోఫైల్. క్లోరోఫైల్. లూనా. లూనా అంటే ఏమిటన్నయ్య? లూనా లూనా మామ 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 చందమామ చందమామ. ఓ చందమామ. చందమామ. అమ్మా మాకు వచ్చిన విషయం నేర్పించాను. ఇక మా పని ఇంకొక పని మాత్రం మిగిలిపోయింది. బాగా ఏమిటో చెప్పు చెల్లా, చేసేస్తాం. రాజుగారి ఎదుట నా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయాలి. ఓ ఇప్పుడే ఏర్పాటు చేస్తాం. ఇది రాత్రి. బాగా అయితే ఉదయం ఏర్పాటు చేస్తాం. ఏం గురు మామగారు? అలాగే అల్లుడా. నమస్తే మహారాజా. మహారాజా లోపల ఉన్నారు. ఎవరు మీరు? లోపుకి ఎవరు పోకూడదు.
దండాలు ధర్మప్రభువులు త్వరగా ఉండాలి. ఎవరు మీరు? ఏం కావాలి? మస్తు మస్తు. ఏమిటో వీడి కష్టం. రాజదర్శనం కావాలని మనం చేయమంటున్నారు. రాజదర్శనమా? ఎంత మాత్రం వీలు పడదు. మస్తు కనకష్ట గాంధరే వెస్తకంత్రే కంకమే లగ్లగ లగ్లక్ జగ్జగా జగ్లక్ హ్యాండిలే మెస్తకస్త కనకస్తే. మస్తు మస్తు. గురువులు గాంధార దశ నుంచి ఏం చేసినారు? కనికట్టు, గారడి, అక్షరాగం, తమ్ముడు విద్యల్లో అఖండులు ప్రభువుల ముందు ప్రదర్శించాలట. ప్రభువులకు వాటి మీద ఆసక్తి లేదు. మస్తు మా సఫీగో సఫా. మాసిస్త్రీయ వందలే ఓకలే తస్సే దయానా బస్సే బయానా సంకల్పరే. మస్తు మస్తు. అమ్మాయి అద్భుతంగా ఆడుతుంది, అమోఘంగా పాడుతుంది. తమరు తప్పక చూసి తీరాలి. అమ్మాయి తొలి ప్రదర్శనం ప్రభువునే చిత్తగించాలి. ఏమిటేమిటి? అమ్మాయి ఆడుతుందా? ఆ సంగతి ముందే అగోరించకూడదు. మహారాజా, గాంధార దేశమట వారి అమ్మాయిని తొలిసారిగా తమ ముందు ఆడించాలని పడుతున్నారు. మన శిస్త్రియ క్వాలిటీయా మతోపాన మన శిస్త్రియ బన్సరే దంసే దయాన బన్సే బయాన భూతే మన శిస్త్రియ చిలక్ గురిక్. మా చిన్నదాని గుణగణాలు మేము పొగడకూడదు. మా చిన్నది అందానికి చందమామ, ఆటల్లో అక్షరస. ఆమె వన్య చిన్నలు చూసి ఆనందించవలసిందే కానీ వర్ణించడానికి మాటల్లో. ఒక్కసారి చూస్తే చాలు రాతకార్యాలు మర్చిపోతారు. రాత్రులు నిద్రే పట్టదు. అదే చింత, అదే వంట, అంతే. అంతటి ఎంత గట్టా? చిత్తం చిత్తం. మనిషిని నిలేసి సాగదీసే అంతం. చెంత నిలిచిందా చిందులే ఇస్తుంది. సంధి వేళ ప్రదర్శన మీద మంత్రే మగోపాయిరే అస్తో ఆయిపాయిరే. మహారాజా, ఋషికశేఖరులు శ్రమిస్తే వెళ్ళొస్తా మహాప్రభు. ఇది 7 సార్లే ప్రదర్శన ఏర్పాటు చేయండి. చిక్రో బక్రో బక్రో చిక్రో. జగో జగో జగో